నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ సుచితా చెల్ల గారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రే హెయిర్. జనరల్గా గ్రే హెయిర్ ఒక ఏజ్ లో చూసేవాళ్ళం అప్పుడైతే, ఇప్పుడైతే అలా లేదు. ప్రతి ఒక్కరిలో ప్రతి ఏజ్ లో చూస్తున్నాం. అయితే ఎక్స్టర్నల్ గా ఎన్ని అప్లై చేసినా కానీ ఇంటర్నల్ అనేది చాలా మెయిన్ కదా. ఫుడ్ టేకింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? మెయింటెనెన్స్ అనేది ఎలా ఉండాలి గ్రే హెయిర్ రాకుండా? నార్మల్గా చిన్న ఏజ్లోనే గ్రే హెయిర్ వస్తే అది చాలా బాధాకరంగా ఉంటుంది. లోపల మనకి బాడీలో ఉన్నటువంటి చాలా రకాల డెఫిషియన్సీస్ మనకి హెయిర్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకు ఉండే హెయిర్లో కావచ్చు, నెయిల్స్లో మనం దీన్ని చాలా ఈజీగా మనం గమనించవచ్చు. ఎవరికైతే గ్రే హెయిర్ అవుతుందో వాళ్ళకి ఇంటర్నల్గా ఓవర్ హీట్ అనేది ఉంటుంది. సో ఆ హీట్ తగ్గించేటువంటి ఫుడ్ అనేది మెయిన్గా, అంటే లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా ఆ లైఫ్ స్టైల్లో ఫస్ట్ వాళ్ళు స్టార్టింగ్ దినచర్య అంటాం. ఫస్ట్ మనం వేసినప్పటి నుండి పడుకునే వరకు కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకున్నట్టయితే ఈ గ్రే హెయిర్ ని మనం ఇంటర్నల్ గా తగ్గించుకోవచ్చు. అంటే రెగ్యులర్ గా ఏవో లేపాలు పెట్టుకొని ఎక్స్టర్నల్ గా ఏవో పేస్ట్ పెట్టుకుంటే జస్ట్ అవి ఒక 1-2 months వరకే ఉంటాయి. కానీ అవి గ్రే హెయిర్ స్టార్ట్ అయినప్పటి నుండే మనం కొన్ని ఇంటర్నల్ గా మెడిసిన్స్ అట్లాంటివి వాడుతూ కొంత లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్టయితే మనం అక్కడికే ఆపొచ్చు అండ్ రివర్స్ కూడా చేయొచ్చు. సో అలాంటి దాంట్లో చూసుకున్నట్టయితే నార్మల్ గా హెయిర్ కి కలరింగ్ అనేది మెలనిన్ వల్ల వస్తుంది. సో మెలనోసైట్స్ అనేవి హెయిర్ రూట్స్ దగ్గర ఉన్నవి మనకి మెలనిన్ అనే కలర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ప్రాపర్ గా ప్రొడ్యూస్ అయినంత వరకు కలర్ అనేది హెయిర్ కి బ్లాక్ గా ఉంటుంది. ఎప్పుడైతే మెలనిన్ అనేది తగ్గిపోతూ ఉంటుందో దాంట్లో మనకి గ్రే హెయిర్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది. సో ఈ కలర్ ఈ కలర్ ప్రొడక్షన్ అనేది మనకి లివర్ తో దానికి లింక్ అప్ అయి ఉంటది అనమాట. అంటే మన బాడీలో ఉన్నటువంటి స్కిన్ కు ఉండేది ఒక కలర్ ఉంటుంది, హెయిర్ కు ఉండేది ఒక కలర్ ఉంటుంది, బ్లడ్ కు ఉండేది ఒక కలర్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి మనకి పిత్తం వల్ల వస్తూ ఉంటాయి. సో ఈ పిత్తాన్నంతా రెగ్యులేట్ చేసే అటువంటి కొన్ని పాచక గ్రంథులు, వాటిల్లో మెయిన్ది లివర్. సో లివర్ని మనం పొటెంట్గా చేసుకున్నట్టయితే ఈ గ్రే హెయిర్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ లేవగానే కొంత హీట్ని తగ్గించుకోవడానికి మార్నింగ్ ఎర్లీ అవర్స్ 5:30 to 6 లేసినప్పుడు ఒక 1 glass వాటర్ తీసుకోవాలి. సో బౌల్ అంతా ఫ్రీ అయిన తర్వాత ఆయుర్వేదిక్లో మనం రసాయన చూర్ణము అని చెప్పేసి అంటాం. అష్టాంగ హృదయంలో దీని గురించి చెప్పారు. సో ఈ రసాయన చూర్ణంలో 3 మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ 3 మెడిసిన్స్ ని మనం కలిపి ఇస్తాం. సో దీంట్లో ఉండే మెయిన్ 3 ఏంటంటే గోక్షుర, ఉసిరి. గోక్షుర ఏంటి అంటే దానివల్ల మనకి స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది. అంటే మనకి ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఓవర్ హీట్ అనేది తగ్గి మన బాడీని అది చాలా బాగా స్ట్రెంగ్త్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఉసిరి. సో ఉసిరిలో విటమిన్ సి, విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఏదైతే ఇప్పుడు మెలనిన్ ప్రొడ్యూస్ చేయడము మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. పెరిగినప్పుడు ఈ మెలనోసైట్స్ అనేవి మెలనిన్ తక్కువ స్టిమ్యులేట్ చేస్తాయి. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఈ ఉసిరి అనేది చాలా బాగా తగ్గిస్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి గుడుచి, తిప్పతీగ. సో ఈ తిప్పతీగ ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ ని డిటాక్స్ చేస్తుంది. అంటే రక్తంలో ఉన్నటువంటి దోషాలని బాగా తగ్గిస్తుంది అండ్ లివర్ ని కూడా పోటెంట్ చేస్తుంది. ఈ మూడింటిని కలిపి ఉన్నటువంటి ఈ చూర్ణం, రసాయన చూర్ణం అనేది మనం రెగ్యులర్ గా తీసుకున్నట్టయితే ఒక 2 to 3 months లేవగానే ఒక 2 grams ఒక 5 ml హనీతో కలిపి ఎర్లీ మార్నింగ్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలకి, మరీ చిన్న పిల్లలు కాదు కదా, ఒక 12-13 years వాళ్ళ వరకు అందరికీ కూడా ఒక 2 gram పౌడర్ అనేది ఒక 5 ml హనీతో కలిపి తీసుకుంటున్నట్టయితే ఒక 2 to 3 months తీసుకుంటే మనకి కావాల్సిన సప్లిమెంట్స్ బాగా అందుతాయి అండ్ లివర్ కూడా మంచిగా పోటెంట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ గ్రే హెయిర్ అనేది నార్మల్సీకి వస్తుంది. ఆ తర్వాత అంటే లేవగానే ఇది చేయాలి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత భృంగరాజ ఆసవం దొరుకుతుంది. నార్మల్ గా గుంటగలగర అనేది హెయిర్ కి చాలా మంచిది. మీరు కూడా విని ఉంటారు. చాలా షాంపూస్, చాలా హెయిర్ ఆయిల్స్ కూడా బేస్ వచ్చేసి గుంటగలగరతో భృంగరాజ్ అంటారు అనమాట. ఆయుర్వేదిక్ లో భృంగరాజ్ అనేది మెయిన్ గా ఉంటుంది. సో ఆ భృంగరాజ్ తో చేసే అటువంటి ఆసవం అంటారు అనమాట, సిరప్. సో దాన్ని మనం తాగినట్టయితే ఒక 10 ml 20 ml వాటర్ లో కలిపి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవాలి. సో అది లివర్ ని మంచిగా ప్రొటెంట్ చేస్తుంది, బ్లడ్ ని కూడా ప్యూరిఫై చేస్తుంది అండ్ డైజెషన్ ని కూడా పెంచి మన డైజెషన్ అండ్ మెటబాలిజం ని సెట్ చేస్తుంది. అందువల్ల మనకి కావాల్సిన నరిష్మెంట్ మనకి అందుతుంది. కాబట్టి హెయిర్ అనేది నార్మల్సీకి వస్తుంది. సో అలా లేవగానే పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి భృంగరాజాసనం తీసుకోవచ్చు. ఆ తర్వాత నైట్ డిన్నర్ తర్వాత కూడా ఒకసారి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా మార్నింగ్ రసాయన చూర్ణం అండ్ తిన్న తర్వాత భృంగరాజాసనం
తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోకుండా అండ్ బాగా బయట బేకరీ ఫుడ్స్ లేకపోతే ప్యాక్డ్ ఫుడ్స్ కుర్కురే ఓరే అట్లా బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా డీప్ ఫ్రైలు అయినవి అలాంటివి ఏమి తీసుకోకుండా హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ మంచి లైఫ్ స్టైల్ అంటే పొద్దున్నే లేగడం నైట్ తొందరగా పడుకోవడం ఇలా చేస్తూ ఇవి తీసుకున్నట్టయితే చాలా వరకు మనకి బాడీలో నార్మల్సీ వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయుర్వేదంలో నస్యకర్మ అని చెప్తారు. సో మనకి అప్పర్ క్లావికల్ అంటే ఇది క్లావికల్ దీని పైన వచ్చే ప్రతి ప్రాబ్లమ్ ని అది సాల్వ్ చేస్తుంది. సో దాన్నే నస్యకర్మ అంటారు. దీంట్లో ఏంటంటే రెగ్యులర్ గా ఎవరైనా వేసుకుని ఇప్పుడు మనం చెప్పేవి ఎవరైనా వాడచ్చు. అనుతైలము అనే మనకి రెగ్యులర్ గా ముక్కులో వేసుకోవడానికి సేఫ్. అది 2 drops నైట్ పడుకునే ముందు దాన్ని గోరువెచ్చగా చేసి ఒక 2 drops ముక్కులో వేసుకొని పడుకోవాలి. ఇలా రెగ్యులర్ గా ఒక 45 days to 2 months చేస్తున్నట్టయితే అప్పుడే స్టార్ట్ అయినటువంటి గ్రే హెయిర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ మళ్ళీ వచ్చే హెయిర్ అంతా కూడా బ్లాక్ గా ఉంటుంది. జనరల్ గా ఫుడ్ లో ఏం యాడ్ చేసుకోవాలంటారు? ఫుడ్ లో తీసుకునే దాంట్లో కూడా ఎక్కువ ఉసిరి అండ్ కరివేపాకు, క్యారెట్, మునగాకు అండ్ నల్ల జీలకర్ర, మిరియాలు ఇలాంటి మిరియాలని కొంచెం నెయ్యిలో కలిపి తీసుకోవడం లేదా మిరియాలను నేతిలో వేయించి మనం కిచిడి చేసుకుంటాం కదా అలా కిచిడి లాగా ఎక్కువగా తీసుకోవడం. ఇలా ఎక్కువగా తీసుకుంటూ నేను చెప్పినట్టుగా ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ ఎక్స్టర్నల్ గా చూసుకున్నట్టయితే అందరికీ తెలుసు కలరింగ్ ఏజెంట్స్ లో మెయిన్ గా 2 ఉంటాయి. అవేంటి అంటే నీలి ఆకు. సో నీలి ఆకు అండ్ గోరింటాకు. సో గోరింటాకుని నార్మల్ గా మనం యాజ్ ఇట్ ఈస్ గా ప్యూర్ది తెచ్చుకొని కొన్ని కంపెనీస్ ఉంటాయి ప్యూర్ది ఇచ్చే కంపెనీస్. సో ఆ కంపెనీస్ తెచ్చుకొని గోరింటాకు ఫస్ట్ ఒక బౌల్లో కలిపి పెట్టుకోవాలి. ఒక 2 spoons. ఒక 12 hours అయ్యేసరికి అది కలర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత దానికి రెట్టింపు 2 spoons కి 4 spoons నీలి ఆకు పౌడర్ కలపాలన్నమాట. వాటర్ లో కలిపేసి 2 కలిపేసి పెట్టుకోవాలి. దాన్ని ఒక 1/2 hour to 1 hour ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకున్నట్టయితే అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా కలర్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ బ్లాక్ కలర్ అనేది న్యాచురల్ గా ఇవి మనకి హెయిర్ కి పెట్టుకోవడం వల్ల కూడా హెయిర్ కి మంచిది అండ్ చూడడానికి కూడా అందంగా ఉంటుంది. సో ఇలా ఇన్స్టాంట్ గా మనం దాన్ని గ్రే హెయిర్ బ్లాక్ చేసుకోవచ్చు. వాడతారు వాళ్ళకి ఇలా వాడితే బాగుంటుంది. పిల్లలు కూడా ఇది పెట్టొచ్చు అండ్ పెద్దవాళ్ళకు కూడా పెట్టొచ్చు. ఇది చాలా సేఫ్ అండ్ హెల్దీ కూడా. ఇలా ఇన్స్టాంట్ గా మనం గ్రే హెయిర్ ని బ్లాక్ చేసుకోవచ్చు. కానీ పర్మనెంట్ గా చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి అండ్ కొన్ని మెడిసిన్స్ ఒక 2 to 3 months వాడుతున్నట్టయితే ఖచ్చితంగా బ్లాక్ హెయిర్ అనేది వస్తుంది. మెడిసిన్స్ కూడా జనరల్ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా రసాయన చూర్ణము మార్నింగ్ తీసుకోవడం అండ్ భృంగరాజ్ ఆసవం తీసుకోవడం, అనుతైలం ముక్కులో వేసుకోవడం అండ్ భృంగరాజ్, గుంటగలగర, నల్ల నువ్వులు, పటిక బెల్లము, ఉసిరి ఈ 4 కలిపి కూడా ఒక పౌడర్ రసాయన పౌడర్ చేస్తాం. భృంగరాజ్ రసాయనం అంటాం. ఇలాంటి పౌడర్స్ ఒక 2 to 3 months వాడడం. ఇలా డిఫరెంట్ రసాయన చూర్ణాలని మనము నరిష్మెంట్ పర్పస్ గా వాడుతున్నట్టయితే ఆ బ్లాక్ హెయిర్ అనేది ఎప్పటికీ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ గ్రే హెయిర్ ని పర్మనెంట్ గా బ్లాక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.